హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి పివోట్. ఈ పివోట్ అంటే ఏంటి, ఇది ఆ, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు, ఎటువంటి రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేస్తారు, దాని సింటాక్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఈ టేబుల్ గురించి చూద్దాం. ఈ టేబుల్లో ఈ డేటా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కాలం అంటే ఏంటి, రికార్డ్స్ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు. బట్ ఇంకొకసారి నేను దాన్ని రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఈ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్స్ ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నమాట. అంటే వెర్టికల్ గా ఉంటాయి సార్, నిలువుగా ఇవన్నీ కాలమ్స్. అలాగే ఇలాగా హారిజాంటల్ గా అంటే అడ్డంగా ఉన్నాయి చూస్తారా, ఇదంతా కూడా ఒక్కొక్క రికార్డ్ కింద లెక్క అనమాట. ఓకేనా. జనరల్ గా ఈ పివోట్ ఎందుకు వాడతారంటే కాలమ్స్ అంటే ఒక క్వరీ అవుట్పుట్ ఏదైతే ఉందో దాని కాలమ్ ని రో కింద, రోని కాలమ్ కింద ట్రాన్స్పోజ్ చేయడం కోసం చెప్పి ఈ పివోట్ అనే కాన్సెప్ట్ ని వాడతారు. మీకు ఇంకా అర్థం అవడం కోసం నేను ఈ డేటాని ఎక్సెల్ లోకి తీసుకొస్తాను. చూడండి, నేను ఆ టేబుల్ మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశాను. ఇది ఆ టేబుల్. మనకి ఎక్సెల్ లో పివోట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ పివోట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం ముందుగా ఒక టేబుల్ తీసుకుని ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ పివోట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎలా కావాలి అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో దాంట్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ శాలరీలు అన్ని నాకు కావాలి, సమ్ కావాలి. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి శాలరీల యొక్క టోటల్స్ కావాలి. దాన్ని ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. మనం శాలరీ టోటల్ కావాలి కదా, దాన్ని ఈ సమ్మేషన్ వాల్యూలో యాడ్ చేసుకున్నాను. నాకు ఇంకోటి ఏం కావాలని అన్నాను, డిపార్ట్మెంట్ నెంబర్స్ కదా. సో ఇక్కడ ఇట్లాగా చూడండి, 10th డిపార్ట్మెంట్ లో అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ అందరి శాలరీలు మొత్తం ఇది, 20th డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ శాలరీలు మొత్తం ఇది, 30th డిపార్ట్మెంట్ లో శాలరీ మొత్తం ఇది. రైట్, ఇప్పుడు దీనిని మనం ఎలా అచీవ్ చేయాలి అన్నది క్వరీలో చూద్దాం. సెలెక్ట్, ముందుగా మనం ఒక సబ్ క్వరీని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. డిఈపిటి నెంబర్. ఓకే, మనం వేటి ఫోకస్ చేస్తాం, డిఈపిటి నెంబర్ అండ్ శాలరీ కదా ఫ్రమ్ ఈఎంపి. ఓకే, మనకు కావాల్సిన విషయం. ఇప్పుడు దీన్ని మనం పివోట్ ఎలాగా చేయాలి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే దీనిని ఒక సబ్ క్వరీ కింద మనం ట్రాన్స్పోజ్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ సబ్ క్వరీ బిల్డ్ చేశారు కదా. సబ్ క్వరీ అయిపోయిన తర్వాత పివోట్ అని ఒక సెక్షన్ ఓపెన్ చేయాలి. పివోట్ దీనికి కూడా మనం బ్రాకెట్స్ పెట్టుకుంటాం. పివోట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఓకే, దాంట్లో ఫస్ట్ మనం పెట్టాల్సింది ఏంటి అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, కౌంట్ ఇట్లాంటి ఫంక్షన్స్ ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం కదా. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో సమ్ కదా, దాన్ని సమ్ ఆఫ్ మనం దేని మీద చేసాం, శాలరీ మీద. ఓకే, చూడండి, ఇలా అగ్రిగేషన్ చేసినప్పుడు మనం ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకోవడం బెటర్ అనమాట, సమ్ ఆఫ్ శాలరీ. ఓకే, రెండో సెక్షన్ లో ఏం చేయాలి అంటే మనం దేని బేసిస్ తో సమ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ లో దేని బేసిస్ తో చేసాం, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ చేసాం కదా. లెట్స్ సీ ఫర్, ఓకే, డిఈపిటి నెంబర్ ఇన్, ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏంటో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. 20, 30 అండ్ 10, 20, 30 కదా. ఇప్పుడు చూడండి దీంట్లో ఎట్లా ఉంటుంది అని. చూడండి, 10 సమ్ శాలరీ 8750, 20కి 10, 875 కదా. అండ్ 30 డిపార్ట్మెంట్ కి 9400, 9400 వచ్చింది కదా మనకు అనుకున్నట్టే. అలాగా ఈ పివోట్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి మనం అటువంటి ఒక పివోట్ టైప్ ఆఫ్ టేబుల్ అవుట్పుట్ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, నా దీన్ని కొంచెం అడ్వాన్స్డ్ చేద్దాం. నేను ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీస్ తీసుకున్నాను కదా, నాకు ఎట్లా కావాలి అంటే ఈచ్ జాబ్ లెవెల్లో కూడా నాకు ఇది రావాలి అనుకుంటున్నాను. ఓకే,
చూడండి ఇక్కడ నుంచి జాబ్ని సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకెళ్ళి రోస్లో పెట్టారు చూడండి. సో అనలిస్టులు ఇక్కడ చూడండి, అనలిస్ట్ అనే ఈ జాబ్కి సంబంధించిన వాళ్ళు ఈ టేబుల్లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ జాబ్ అనేది ఉంది చూస్తారా, దీంట్లో అనలిస్ట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ ద శాలరీస్ అనమాట చూడాలి. అనలిస్టులు చూడండి, ఇక్కడ చూడండి 20th డిపార్ట్మెంట్లో 6,000, అంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం అనమాట శాలరీ మొత్తం. అలాగే క్లర్క్ విషయానికి వచ్చినప్పుడు అయితే 10th డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 1,300 అమౌంట్ ఉంది, అలాగే 20th డిపార్ట్మెంట్ 1,900 ఉంది. ఇట్లాంటివి ఈ రిక్వైర్మెంట్ ఎలా చేద్దాం చూద్దాం. సో ఇక్కడ మనం రో లెవెల్లో మనం అడిషనల్ గా తీసుకున్నాం చూసారా, రో లెవెల్లో అడిషనల్ గా జాబ్ అనేది తీసుకున్నాం. సో ఉన్న క్వరీని ఏం మోడిఫై చేస్తే అది వస్తుందో చూద్దాం. ముందు మన సబ్ క్వరీలో మనకు కావాల్సిన అడిషనల్ కాలమ్ ఇందులో యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, చూసారా వచ్చింది కదా, క్లర్క్, సేల్స్ మ్యాన్, ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా జాబ్స్ అనమాట. ఇవి వాళ్ళ యొక్క శాలరీలు. మీరు ఇక్కడ చూసారంటే అవే అమౌంట్స్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి చూడండి, సేమ్. ఓకే, అనలిస్ట్ కి 20th డిపార్ట్మెంట్ లో 6,000 ఉంది, మిగతావన్నీ నల్. ఇక్కడ చూడండి, అనలిస్ట్ కి 20th డిపార్ట్మెంట్ లో 6,000 ఉంది, మిగతా రెండు నల్. నెక్స్ట్ ఏంటి, క్లర్క్ కి 13, 19, 950. చూడండి, క్లర్క్ కి 1300, 1900, 950. మేనేజర్ కి 2,450 రూపాయలు, 2,975, 2,850. చూడండి, మేనేజర్ కి సేమ్ అలాగే. సో ఎక్సెల్ లో ఉన్నటువంటి ఈ పివోట్ అనే కాన్సెప్ట్ ని ఈ టైప్ లో మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏదైతే సబ్ క్వరీ సెక్షన్ ఉందో ఇందులో మనం డిఫైన్ చేసే కాలమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రోస్ కింద మారుతాయి అన్నమాట. ఓకే, అలాగే ఈ పివోట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఈ అగ్రిగేట్ ఫంక్షన్ ఏరియా ఏదైతే ఉన్నదో, ఓకే, ఇవి ఇందులో ఉన్నటువంటి డేటా కింద మారుతుంది అనమాట, ఈ డేటా. ఓకే, అలాగే ఈ ఫర్ లూప్ లో, ఈ ఫర్ లూప్ అనకూడదు, ఈ ఫర్ సెక్షన్ లో ఏదైతే మనం మెన్షన్ చేసామో అది దాని యొక్క కాలమ్ హెడర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది మన పివోట్ అనే కాన్సెప్ట్. మళ్ళీ మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.